ఒడిశాలోని జగన్నాథుని ఆలయంలో ఒక గొప్ప భక్తురాలు ఉండేవారు. ఆమె పేరు కర్మాబాయి. ఇది కర్మాబాయి మరియు జగన్నాథుని భక్తి కథ. కర్మాబాయి చిన్నప్పటి నుంచి జగన్నాథుడిని ఎంతో భక్తితో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి కిచిడి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించేది. కాలక్రమేణా ఆమె ముసలిదైపోయింది. అప్పుడు ఆమె స్వామివారికి తన ఇంటికే వచ్చి కిచిడి తినమని కోరుకుంది. మరుసటి రోజు నుండి సాక్షాత్తు ఆ జగన్నాథుడు ఒక చిన్న బాలుడి రూపంలో కర్మాబాయి ఇంటికి వచ్చి ఆమె పెట్టిన కిచిడిని ఎంతో ఇష్టంగా తినేవాడు. ఒకరోజు ఆలయ పూజారి ఆమె ఇంటికి వచ్చి, "నువ్వు స్నానం చెయ్యకుండా, నియమాలు పాటించకుండా భోజనం పెడుతున్నావు, ఇది తప్పు" అని చెప్పాడు. మరుసటి రోజు స్నానం పూజ ముగించి ఆలస్యంగా కిచిడి తయారు చేసింది. అప్పటికే ఆలయ తలుపులు తెరిచే సమయం కావడంతో స్వామి హడావిడిగా ఆ వేడివేడి కిచిడిని తిని ఆలయానికి వెళ్ళిపోయాడు. ఆలయంలో చూసేసరికి స్వామివారి నోటి దగ్గర కిచిడి అతుక్కుని ఉంది. పుజారికి స్వామి కళ్ళల్లో కనిపించి, "నాకు కర్మాబాయి భక్తి ముఖ్యం తప్ప నియమాలు కాదు. ఆమె పెట్టిన వేడి కిచిడి వల్ల నా నోరు కాలిపోయింది" అని చెప్పాడు. కర్మాబాయి భక్తికి మెచ్చి నేటికి జగన్నాథుని ఆలయంలో తెల్లవారుజామున మొదటి నైవేద్యంగా కర్మాబాయి కిచిడినే సమర్పిస్తారు. దైవానికి ముఖ్యం భక్తి మాత్రమే, బాహ్య ఆచారాలు కాదు. నమస్కారం.